నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అగ్ని ప్రైమ్ ట్రయల్ సక్సెస్. భూమి లోపల మహాసముద్రం 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చంద్రబాబు అండ్ టీంపై జగన్ మండిపాటు. జూన్ 4న తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనేనన్న జగన్. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా పుష్పయాగం. ఘనంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు. కన్నీటి పర్యంతమవుతున్న మామిడి రైతులు. కాపుపై సన్నగిల్లిన ఆశలు. తిరుపతిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగం. నగరపాలక సంస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వ్యాపారులు. నిషేధం ఉన్నా ఉల్లంఘనలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జగన్ బస్సు యాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడడంతో వాళ్లతో ముచ్చటించిన జగన్ పెన్షన్పై ఆరా తీశారు. అనంతరం వాళ్లతో సెల్ఫీ దిగారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఏర్పేడులో ఓ అవ్వను "అవ్వ పెన్షన్ వచ్చిందా? సచివాలయం దగ్గరకు వెళ్లి తెచ్చుకున్నావా?" అంటూ ఆప్యాయంగా పలకరించి వివరాలను ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్. ఆ వీడియో మీరు చూసేయండి. ఎగిరిపోయినాయా ఎగరగొట్టినారు అటు తిప్పుతున్నారు. ఆఫీసు పోయినావు, ఇంటికి వచ్చేది రాకుండా పోయింది. మా దేవునికి ఎట్టి ముక్కాల, మా దేవునికి ఎట్టి ముక్కు. అటు వేరుశనగ రైతులు సీఎం జగన్ ని ఆప్యాయంగా పలకరించారు. ప్రేమతో జగన్ కి పల్లీలు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని పథకాలు అందాయా లేదా అని వారిని ఆరా తీశారు సీఎం జగన్. అలాగే ఫోటో కోసం ఓ అభిమాని జగన్ బస్సు వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ యువకుడిని గమనించిన జగన్ బస్సు దిగొచ్చి సెల్ఫీ ఇచ్చారు. అనంతరం డ్రైవర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగనమల శాసనసభ టికెట్ను డ్రైవర్కు కేటాయించడం పట్ల చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు. ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబెడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. జూన్ 4న నా మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజలకు అందుబాటులో ఉండే భూమన అభినయ్ రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పెద్ద ఎత్తున జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతికి గొప్ప యువ నాయకుడిని, సేవ చేస్తూ నిత్యం అందుబాటులో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డిని ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని, ప్రజలందరూ తాను బలపరిచిన అభ్యర్థికి జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. తిరుపతి నుంచి అభినయ్ని పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు అభినయ్ పైన కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇటీవల రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసింది. అయితే వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ పద్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ను ఎన్నికల సంఘం నియమించింది. అంతేకాదు వారంతా గురువారం రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల గాని ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంచనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో ఉత్సవాలకు అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు పుష్పయాగంను కన్నుల పండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజా, గన్నేరు, సంపంగి, మల్లెలు, కనకాంబరాలు, తామర, మొగలి రేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరువం, బిల్వం, పన్నీరాకు వంటివి పూజలో ఉపయోగించారు. పుష్పయాగ అలంకరణలో శ్రీవారి సేవకులు, ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే
తొలి తెలుగు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారికి 521వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మెట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం ఉదయం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మెట్లోత్సవ పూజను కళాకారులు, భక్తులు, శ్రీవారి సేవకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అన్నమయ్య వర్ధంతి వేడుకల్లో భాగంగా 5 రోజుల పాటు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరంలో, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. పదకవితా పితామహుడు, ద్రావిడాగమ సార్వభౌముడు, తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 521వ వర్ధంతి మహోత్సవాలు మెట్లోత్సవంతో అత్యంత శోభాయమానంగా శ్రీకారం చుట్టుకున్నాయి. పాల్గొన బహుళ ఏకాదశి ఈనాడు మెట్ల పూజ చేసి అన్నమయ్య వంశీయుల చేత వెంకట అన్నమయ్య ఆరాధనలు సంపూర్ణం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి నేపథ్యాన్ని ఇతోధికంగా శ్రీమంతం చేయటానికి అన్నమయ్య ప్రాజెక్టు విద్వాంసులందరూ కూడా అన్ని కీర్తనలు ఏవైతే సప్తగిరి సంకీర్తనలుగా పాడబడుతున్నాయో వాటిని రాగరంజితంగా ఈ గోష్ఠి సభలో పాడటం జరిగింది. అనేక మంది అనేక ప్రాంతాల వాళ్ళు దాదాపు 800 కళాకారులు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి పాలు పంచుకోవటం, కోలాట భజనలతో తిరుమల శోభాయాత్ర చేయటం. మెట్లోత్సవము అని అంటే స్వామి పాదాల మండపం నుంచి బేడి ఆంజనేయ స్వామి సన్నిధానం వరకు కూడా హరినామం గానం చేస్తూ మైమరిచి కోలాట నృత్యాలతో పాటు ఆ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ చేరుకుంటారు. డివోషనల్ స్పిరిచువల్ సిటీగా ఉన్న తిరుపతిని కొంతమంది వారి స్వార్థం కోసం కమర్షియల్ సిటీగా మార్చేస్తున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలను కమర్షియల్ ఏరియాలుగా మార్చేస్తూ యాత్రికుల నుంచి అందినంత దండుకుంటూ స్థానికులకు నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నారు. తిరుపతిలో సుమారు 4 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి దైవ దర్శనార్థం తిరుపతికి వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకు 50 నుంచి 70 వేల వరకు ఉంటుంది. ఇక్కడ నివాసం ఉన్న స్థానికులకు కళ్యాణి డ్యాం, తెలుగంగా నీటిని కార్పొరేషన్ అధికారులు రోజు మార్చి రోజు సరఫరా చేస్తుంటారు. అయితే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి నేపథ్యంలో 2 రోజులకు ఒకసారి సరఫరా చేస్తుంటారు. ఇదిలా ఉంచితే కొంతమంది డబ్బులకు ఆశపడి రెసిడెన్షియల్ హౌస్లను రెస్ట్ హోమ్, గెస్ట్ హౌస్, స్టే రూమ్గా మారుస్తూ రకరకాల పేర్లతో యాత్రికులకు రోజువారీ అద్దెకు గదులను ఇస్తున్నారు. ఇందులో 3, 5, 7 అంతకు మించి ఉండడం కారణంగా వారు నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో తిరుపతిలోని స్లమ్ ఏరియాలకు, కాలనీలకు నీటి సమస్య ఎదురవుతోంది. కపిలతీర్థం, ఖాదీ కాలనీ, శివజ్యోతి నగర్, రామచంద్రనగర్, ద్వారకానగర్, ఎన్జీఓస్ కాలనీలలో రెస్ట్ హౌస్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నెలకోసారి వచ్చే 4,000, 5,000 అద్దె కంటే రోజువారీ అద్దె లాభదాయకమని భావించి భవన యజమానులు ఇళ్లను బాడుగకు ఇస్తున్నారు. రోజువారీ అద్దెకు దిగున యాత్రికులు ఉదయం, సాయంత్రం స్నానాల పేరుతో నీటిని ఎక్కువగా వాడడం వల్ల నగరంలోని త్రాగునీటి ఎద్దడి నెలకొంటోంది. ఏప్రిల్ నెలలోనే నీటి కష్టాలు ఎదురవుతుంటే ఇక మే సంగతి వెంకన్న కెరుక అన్నట్టుగా ఉంది స్థానికుల పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత కార్పొరేషన్ అధికారులు స్పందించి రెస్ట్ హోమ్, స్టే హోమ్, గెస్ట్ హౌస్లకు అడ్డుకట్ట వేయకపోతే బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో లాగా తిరుపతి నగరంలో కూడా త్రాగునీటి కోసం యుద్ధాలు జరక్కమానదు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తం కాకుంటే వాటి సరసన తిరుపతి కూడా చేరే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రానున్నది వేసవి కాలం. నీటి ఎద్దడితో తిరుపతి అల్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తిరుపతిలో రెసిడెన్షియల్ ఏరియాలన్నింటినీ కూడా కమర్షియల్ ఏరియాలుగా మార్చేస్తూ రెస్ట్ హౌస్లని, గెస్ట్ హౌస్లని రకరకాల పేర్లతో నివాసం ఉండాల్సినటువంటి దగ్గర గెస్ట్ హౌస్ల నిర్మాణం అనేటువంటిది అనుమతులు లేకుండా నడుపుతున్నారు. ఇందువల్ల ప్రతి కుటుంబంలోనూ ఆ రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్లో 5 నుంచి 10 మంది వరకు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. నీరంతా కూడా ఎక్కువగా వృధా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి ఈరోజు తిరుపతి తెలుగుగంగా ద్వారా నీటిని 2 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నాం. ఇందువల్ల రానున్న కాలంలో పెద్ద ఎత్తున నీటి వాడకం జరుగుతుండే దానివల్ల నీటి ఇబ్బంది అనేటువంటిది తిరుపతి నగర ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారబోతూ ఉంది. మున్సిపల్ అధికారులు దీనిపైన మాకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుమలకు వచ్చేటువంటి భక్తులను ఆసరాగా చేసుకుంటూ
వాళ్ళని రెస్ట్ హౌస్ల పేరుతోనూ లేకపోతే రకరకాల పేర్లు మార్చి వాళ్ళు సొంత ఇళ్ళని గెస్ట్ హౌస్లుగా మార్చుకొని ఆదాయాలు ఒక పక్కన సమకూర్చుకుంటున్నారు. ఎవరికైనా కాపురానికి ఇస్తే 2-3 కాపురం ఉంటారు. కానీ ఇది కమర్షియల్ కిందగా మార్చడం వల్ల ఇళ్ళని బాడుగులకి ఇస్తడం వల్ల 5 మంది 6 మంది వచ్చి వాళ్ళ లాభాల కోసం వాళ్ళ స్వలాభాల కోసం వస్తారు, పోతూ ఉంటారు. కానీ కమర్షియల్ కింద ఉన్నటువంటి ఆ ఇంటి ఓనరు ఆదాయం ఈరోజు 5,000 రూపాయలు వచ్చి ఇంటి అద్దెని కమర్షియల్ కింద మార్చడం వల్ల అద్దెకి ఇవ్వడం వల్ల లేకపోతే రకరకాల పేర్లు పెట్టి బాడుగులకి ఇవ్వడం వల్ల 20,000-30,000 రూపాయల ఆదాయం పక్కన సమకూర్చుకుంటాడు. పెనుభూతంలా మారుతున్న ప్లాస్టిక్ను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలతో నగరపాలక సంస్థ పరిధిలోని పలు దుకాణాలు, షాపింగ్ మాల్స్లో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్లాస్టిక్ వాడడం అత్యంత ప్రమాదకరమని, భూమిలో కరిగేందుకు 100 సంవత్సరాలు పైబడుతుందని, ప్లాస్టిక్ వాడడం ద్వారా అనేక జబ్బుల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు సోకే అవకాశం ఉన్నాయంటూ తెలిపారు. ప్లాస్టిక్ నియంత్రణకు నగర పౌరులందరూ సహకరించాలని, ప్లాస్టిక్ కవర్లు వాడేటటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని, 3 సార్లు పైబడి పట్టుబడితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని, ప్లాస్టిక్ కవర్లు బదులు జూట్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ వంటివి వాడడం శ్రేష్టమని, వాతావరణానికి కూడా మేలు కల్పించిన వారు అవుతారని, ప్రజలందరి సహకారంతోనే ప్లాస్టిక్ నియంత్రణ చేయగలుగుతామని సిటీ కేబుల్కు వివరించారు. దాదాపుగా ఈ క్యారీయింగ్ బ్యాగ్స్ అంతా కూడా 120 మైక్రాన్స్ పరిధి కన్నా తక్కువ ఉండేవన్నీ కూడా బ్యాన్ ఉన్నాయి. అండ్ అది కాకుండా మనకి నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని ఉంటాయి, పాలీప్రోపిలిన్ బ్యాగ్స్. ఇవి కూడా 60 GSM గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ కన్నా తక్కువ పరిమాణంలో ఉండే కూడా మనం ఎక్కడ కూడా వాడకూడదు. అండ్ ప్యాకేజింగ్ కవర్స్ కూడా 51 మైక్రాన్స్ కన్నా తక్కువ కూడా ఏ షాప్లో వాడకూడదు. అండ్ అదర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్, ఫోర్క్స్, స్పూన్స్, థర్మాకోల్ ప్లేట్స్ కానీ, థర్మాకోల్ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి స్ట్రిక్ట్గా బ్యాన్ ఉంది. ఆల్రెడీ మనం మంత్లీ ట్వైస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. కార్పొరేషన్ తరపు నుంచి కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాము. సో ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది ఎక్కడెక్కడ మన కస్టమర్లకు కూడా. సో ఈ ప్లాస్టిక్ అనేది మనం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇది డిగ్రేడ్ కావడానికి సాయిల్లో. ఆ డిగ్రేడ్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఇది మైక్రో నానో ప్లాస్టిక్స్గా బ్రేక్ అవడంతో ఇది సాయిల్లో కలిసి మళ్ళీ ఫుడ్ చైన్తో హ్యూమన్ సెల్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి ఇది కార్సినోజెనిక్ గాను, ఇమ్యూన్ సిస్టమ్ కూడా సప్రెస్ చేసే పరిస్థితికి కూడా మనకి క్యాన్సర్ కారకమైన పరిస్థితి కూడా మనకి ప్లాస్టిక్తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా మామిడి పంటపై ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఆలస్యంగానైనా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగి తేలిన రైతన్నలకు ఇప్పుడు కాపు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. దేశంలోనే చిత్తూరు జిల్లా మామిడి పండ్లకు ఓ ప్రత్యేకత ఉంది. వివిధ రకాల మామిడి పండ్లకు చిత్తూరు పెట్టింది పేరు. అయితే గతేడాదిలానే ఈ ఏడు కూడా రైతులకు నష్టాలు కష్టాలనే మిగులుస్తోంది. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30% ఉంటుందని అటు ఉద్యానవన శాఖ అధికారులు, ఇటు రైతులు అంచనా వేస్తున్నారు. గతేడాది అధిక వానలతో నష్టం మిగల్చగా ఈసారి చలి తీవ్రతతో కాపు లేకుండా పోయింది. వాతావరణంలోని మార్పులు సాధారణంగా వ్యవసాయ పంటలు, కూరగాయలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం పండ్ల తోటలపై కనిపిస్తోంది. అన్ని పరిస్థితులను తట్టుకునే పంటగా గుర్తింపు ఉన్న మామిడి తోటలను ఈసారి ప్రకృతి ఆగం చేసింది. 3 నెలలు ఆలస్యంగా వచ్చిన పూత నిలవలేదు. ఇప్పుడు ఎక్కడా కాపు లేదు. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30% మాత్రమే ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. గతేడాది మామిడి పండ్ల కోత సమయంలో వానలు వచ్చి నష్టం చేశాయి. ఈసారి చలి తీవ్రతతో కాపు లేక పంటలు రాకుండా పోయింది. ఇలా మామిడి రైతులకు వరుసగా రెండోసారి కూడా నష్టాలే మిగిలాయి. మామిడి పూత సీజన్ నవంబర్ చివర్లో మొదలై డిసెంబర్లో పూర్తవుతుంది. మామిడిపై ఈసారి వాతావరణ ప్రభావం ఎక్కువగా చూపించింది. డిసెంబర్, జనవరి నెల మామిడి పూతకు మంచి సీజన్. రాత్రి పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా తేడా ఉన్నప్పుడు మామిడి చెట్లలో అంతర్గతంగా ఒక రకమైన ఒత్తిడి కలిగి పూత ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఈసారి పగటి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండడంతో మామిడి పూత రాలేదు. జనవరి ఆఖరు వరకు మామిడి పూతకు అనువైన పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి లేదు. పగలు రాత్రి చలి వాతావరణమే ఉన్నది. దీంతో అదనులో పూత రాలేదు. ఎండలు మొదలైన ఫిబ్రవరి ఆఖర్లో బాగా పూత వచ్చింది. దీంట్లోనూ ఎక్కువగా మగ పూత వచ్చింది. పూత కాయలు కాకుండానే రాలిపోయాయి. కొన్ని తోటల్లో మార్చిలోనూ పూత వచ్చింది. అప్పుడే పిందెలు తయారవుతున్నాయి. ఎండాకాలంలోనూ ఇవి పండ్లు అయ్యే పరిస్థితి ఉండదు. దీంతో ఈ పూత సైతం వృధాగానే మిగిలిపోనున్నది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా మామిడి పూత అనేది లేదు. అంటే పూత బాగా వస్తే వడగాల్పులు వచ్చో వర్షాలు వచ్చో సగం రాలిపోయి సగం మిగిలేది. కానీ ఈసారి అస్సలు పూతే రాలేదు. దానికి తగినట్టు వడగాల్పులు కూడా లేదు.
ఆ ఉండే ఒక్కాయ అరకాయ మిగులుతుంది వడగాల్పులు రాకపోవడం వల్ల తప్ప పంట అయితే లేదు. దాదాపు ఈ జిల్లాల్లో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిసే పరిస్థితి, ఓపెన్ చేస్తే దానికి తగినంత కాయ రాదు. ఇక్కడే కాదు, కృష్ణా జిల్లాల నుంచి కూడా పంట లేదు. అక్కడి నుంచి కూడా ఇక్కడికి దిగుమతి అయినా చేసుకుందామంటే కూడా ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈసారి జరిగిన నష్టాన్ని రైతులకి ఆదుకోవడానికి ఎకరానికి కనీసం ఒక 15-20 వేల రూపాయలు ఇస్తే కానీ రైతులు నిలబడే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ఏదో విధంగా అకాల వర్షాలు కావచ్చు, ఈ పూత తెగుళ్ళు కావచ్చు, ఏదో విధంగా నష్టపోతున్నాడే కానీ ఆశాజనకంగా పంట వచ్చినప్పుడేమో రేటు ఉండట్లేదు. సిండికేట్ అయ్యేసి రేటు లేకుండా రైతును నష్టపరుస్తూ ఉన్నారు. రేటు వచ్చేటప్పటికి పంట ఉండట్లేదు. కాబట్టి ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో విధంగా రైతు నష్టపోతూనే ఉన్నాడు కానీ ఎక్కడ లాభాలు వచ్చే దాఖలాలు కనిపించట్లేదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ మంత్రి కన్నం బలరామకృష్ణమూర్తి, సినీ నటి రుక్సర్ తిల్లాన్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే పార్టీకే తమ మద్దతు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో తమ సమస్యను ప్రస్తావిస్తుందో వారికే అండగా ఉంటామని అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. తిరుపతి బైరాగి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బాధితులు వారి గోడును ముఖ్యమంత్రికి విన్నవిస్తూ గులాబీ పూలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, వారి పోలీస్ శాఖ ఏం చేస్తున్నారు, వారి సిఐడి శాఖ ఏం చేస్తున్నారు, వారి రెవెన్యూ శాఖ ఏం చేస్తున్నారు? అందువల్ల ఈరోజు ఖచ్చితంగా ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు బిడిపడి ఏమి చెబుతారో వారి స్పందన తెలుసుకోవడం కోసం మేము ఈరోజు పూలు వారికి పోస్ట్ చేయబోతున్నాం. శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు అంటూ ఫైర్ అయ్యారు బెజవాడ ఎంపీ వైసీపీ అభ్యర్థి కేసినేని నాని. ప్రాసెస్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనుకో, ఈ సుజనా చౌదరి, ఈ కామినేని శ్రీనివాసు, ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అట్లాగే ఒక మాజీ ఎలక్షన్ కమిషనర్ మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా విషం జిమ్ముతున్నారు. ఇవాళ నిజంగా కూడా నిన్న ఏప్రిల్ 1 నెల మొదటి రోజు 5 4 వాలంటీర్ తలుపు కొట్టి పెన్షన్లు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్న మేము ఇవాళ ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు వాలంటీర్ రాలేదు, మా ఇంటికి పెన్షన్ రాలేదు, అట్లాగే మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. వీటన్నిటికీ ఇంత కుట్రకి కారణం ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి, ఈ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే ఆస్థానానికి ముందుగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం వేడుకగా ముగిసింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెద్దగంగమ్మ ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమం నేటితో ముగిసింది. తిరుపతి భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ దేవస్థానం హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మహాకుంభాభిషేకము 3 రోజులుగా జీర్ణోద్ధరణ, పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున ఉదయం అమ్మవారి యొక్క యంత్రములు, విగ్రహములు, శిఖర కలశ ప్రతిష్టలు జరిగినాయి. మహాపూర్ణాహుతి హోమముతో మహాకుంభాభిషేకం కూడా అత్యంత వైభవబోధంగా అభిజిత్ ముహూర్తంలో జరగనున్నాయి.
శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల కంప్యూటర్ కోర్సుల దరఖాస్తును ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సులను తమ కళాశాలలో నిర్వహిస్తున్నామని 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసిన పిల్లలకు ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఈ వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సెలవుల్లో ఆటలాడుతూ ఊర్లకు వెళ్లి సమయాన్ని దుర్వినియోగం చేయకుండా తమ కళాశాలలో అందిస్తున్న కోర్సులను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కోర్సులకి అర్హులు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని ఈ సదవకాశాన్ని విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోర్సుల యొక్క ప్రత్యేకత కంప్యూటర్ ఫండమెంటల్ ఆఫీస్ అటెన్షన్, ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలీ, హార్డ్వేర్ నెట్వర్కింగ్, మొబైల్ టెక్నాలజీ, ఆటోకాడ్, మల్టీమీడియా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ మల్టీమీడియా ఇలా అనేక కోర్సులను మెలకువలు భవిష్యత్తు ఉపాధి సౌకర్యార్థం శిక్షణ ఇస్తున్నట్లు సిటీ కేబుల్కు తెలిపారు. జూనియర్ పిల్లల సౌకర్యార్థం 14 సంవత్సరాలు వయసు లోపల గల పిల్లలకు పెయింటింగ్, 2D యానిమేషన్ ఇస్తున్నామని శిక్షకులు కమల్ తెలిపారు. ఈ కోర్సు యొక్క సమయం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 2 గంటల పాటు ఈ కోర్సు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలని ఇటువంటి శిక్షణ నేర్పించడం ద్వారా భవిష్యత్తులో అనేక రంగాల్లో ఉత్తీర్ణులు అవుతారని పేర్కొన్నారు. ఇవి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు నుంచి మొదలుకొని ఎవరైనా కానీ ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. పిల్లలకి కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్పిస్తాము. అలాగే ఎంఎస్ ఆఫీసు, గ్రాఫిక్స్ కోర్సు బిగినర్స్కి, కాలేజీ స్టూడెంట్స్కి C++, DS, ఆరకల్, జావా వీటి మీద కోచింగ్ ఉంటుంది. అలాగే జాబ్ సీకరు హార్డ్వేర్ జాబ్ ఎవరికైనా మంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి హార్డ్వేరు, నెట్వర్కింగు, డిటిపి, మల్టీమీడియా, మొబైల్ టెక్నాలజీ ఇవి కూడా ఇక్కడ నేర్పించబడను. ఇవన్నీ 100% జాబ్ ఓరియంటెడ్ కోర్సు. ఈ కోర్సును నేర్చుకొని వాళ్ళు సొంతంగా ఏదన్నా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈవెన్ అడ్వాన్స్డ్ కోర్సులు C++, ఒరాకిల్, విజువల్ బేసిక్, JEE 2 టెస్టింగ్ టూల్స్, DCA, PGDCA ఇవి సర్టిఫికేట్స్. DCA అనేది 6 months, PGDCA 1 year కోర్సు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాము నిన్న. ఇంకొక 1 weekలో బిగిన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు జాయిన్ కావచ్చు. చాలా ఉపయోగపడుతుంది. ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇదిగా రాదు అన్ని చోట్ల. ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,170 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,446 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,900 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం, అగ్ని ప్రైమ్ ట్రయల్స్ సక్సెస్. భూమి లోపల మహాసముద్రం 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర, చంద్రబాబు అండ్ టీంపై జగన్ మండిపాటు. జూన్ 4న తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనేనన్న జగన్. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా పుష్పయాగం, ఘనంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు. కన్నీటి పర్యంతమవుతున్న మామిడి రైతులు, కాపుపై సన్నగిల్లిన ఆశలు. తిరుపతిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగం, నగరపాలక సంస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వ్యాపారులు, నిషేధం ఉన్నా ఉల్లంఘనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.